హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఫ్రెండ్ నీకు కొత్త ప్లేస్ అయితే చూపిస్తాను. అక్కడ చాలా బాగుంటుంది. బీచ్ అయితే నువ్వు ఎప్పుడు చూడలేదు, ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అంటే ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం. నిజంగా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా ఆనందం కలిగింది. తనైతే రవి. సో ఇకతనే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయి. లోన ఏముందో కూడా ప్రతిదీ కూడా కనపడిపోతుంది. బ్రిడ్జింగ్ చేసేది అక్కడే, అది కనిపించేది దూరంగా తెల్లగా కనిపిస్తుంది. అదంతా ఇసుకే. ఇప్పుడు ఇక్కడ కెరటాలు కనిపిస్తున్నాయి దూరంగా. కెరటాలు కనిపించి కూడా అక్కడ దాకా కూడా లోతు లేదు. చూడండి ఇక్కడ, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇలాంటివన్నీ కూడా చూడడానికి చాలా. చూడండి, ఇది ఒక రాయి. దీన్ని ఒకవేళ ఇది ఏమన్నా అంటారా లేకపోతే ఏంటో కూడా తెలీదు. ఇది ఒక రాయి. చూసారు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. సో ఇందులో నీటిలో ఇగో బుల్లి నత్తలు ఇవి చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ బతికే ఉన్నాయి, ఎంచక్క తిరుగుతున్నాయి. చాలా రకరకాల రాళ్ళు. ఇదేంటి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇటువంటివన్నీ నేను టీవీలో చూశాను. సముద్రంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వీడియోలు తీస్తారు కదా, అటువంటిప్పుడు చూశాను. ఇప్పుడు రియల్గా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి ఎంత ఫ్లవర్ లాగా ఒక తయారు చేసినట్టు ఎంత బాగుందో చక్కగానే. ఇవి చాలా పొదునుగా ఉంది. ఊరుకు పుణ్యాన్ని తెగిపోయేటట్టు ఉంది. ఇది బాగా సాఫ్ట్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి, లేదంటే తెగిపోయే అవకాశం కూడా ఉంది. ఇటువంటి చూసేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక్కడ పీత ఒకటి ఉంది. పీత మీకు చూపిస్తాను చూడండి. పీత ఉంది. ఇదిగో పీత దొరికింది. దొరకట్లేదు.